కొంతమందికి వాళ్ళకి తలంపులు లేకపోయినా కొంతమంది వారి మధ్యలో వీరిని పాడు చేస్తూ ఉంటారు. చూద్దాం చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట వ్రాసి ఉంటుంది. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో వెళతా ఉన్నారు. మార్గ మధ్యలో వాళ్ళకి ఆహారం కావాలంటే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, మాంసం కావాలంటే పూరేళ్లను కురిపించాడు, వారికి దాహంగా ఉందంటే బండలోంచి నీళ్లు పుట్టించాడు. 30 లక్షల మంది తిన్నారు, తాగారు. కానీ వారికి ఇంకా 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 పక్క వాళ్ళ మాటలు, చెప్పుడు మాటలు బుర్రకెక్కి ఏమన్నారంటే 4వ వచనం 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చిరి, మాకెవరు మాంసము పెట్టుదురు. చాలు, వీళ్ళు మాంసం పక్కన తింటానే ఉన్నారు. పూరేళ్ళు, ఆకాశ పక్షులు తెల్లారు లేచేసరికి వాళ్ళ మధ్యలో పాలెంలో ఉంటున్నాయి. ఇంకా మాకు మాంసం సరిపోవట్లేదు, ఇంకా మాకు మాంసం కావాలి, మాకు ఈ అడవిలో మాంసం ఇంకెవరు తెచ్చి పెడతారు, మేము సమృద్ధిగా తినలేకపోతున్నాం అంటే ఈ మాట ఎవరిదే? వాళ్ళది కాదు. వాళ్ళ మధ్యలో కొంతమంది మిశ్రిత జనం ఉన్నారంట. ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో కొంతమంది భక్తిగా ఉంటే, వారి యొక్క జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తుంటే, మధ్యలో కొంతకాలం దేవుడు వారిని పరిశీలించడం కోసం వారి ఆశీర్వాదాలు ఆపుతారు. వారి ఆశీర్వాదాలు ఆపినప్పుడు మధ్యలో వారి తోడబుట్టిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, వారి స్నేహితులు వచ్చి ఇదేంటి నీ జీవితం ఎలా ఉంది అని చెప్పి, నీ పిల్లలు ఎలా చెయ్యి, నీ పిల్లలు పెళ్ళిళ్ళు అలా చెయ్యి, అర్థమైందా, లేనిపోని మాటలు ఎక్కిస్తారు.